పిల్లలు, ఈరోజు కథ చెప్పుకుందామా? ఒక పాడుబడ్డ గుడిసెలో ఒక గాడిద కోడిపుంజు ఉండేవి. గాడిదము బాగా లావుగా దిట్టంగా ఉండేది. ఇవి రెండు చాలా స్నేహంగా ఉండేవి. ఒకరోజు ఒక సింహం తన దారిలో వెళ్తూ ఈ దిట్టంగా ఉన్న గాడిదని చూసింది. ఎలాగైనా దానిని చంపి తినాలి అనుకుంది. సరైన సమయం కోసం ఎదురు చూస్తున్న సింహానికి గాడిద గడ్డి తింటూ పరధ్యానంగా ఉండడం గమనించింది. అంతే, చెట్టు మాటున దాగి గాడిదపై దాడి చేయాలని అనుకుంది. సింహాన్ని చూసిన కోడిపుంజు తన మిత్రుల్ని చంపుతుందేమోనని భయపడి కొక్కరుకో కొక్కరుకో అని అరవసాగింది. కోడిపుంజు గోల విన్న సింహం ఎవరైనా వస్తారేమోనని భయపడి వెనుదిరిగి పారిపోయింది. కోడిపుంజు అరుపులను విని పరధ్యానం నుండి తేరుకున్న గాడిద సింహం పారిపోవడం చూసి తనను చూసి భయపడి పారిపోతుందేమో అనుకుంది. తనను తాను ఒక మృగరాజుగా ఊహించుకుని సింహం వెంటపడడం ప్రారంభించింది. సింహం కంటే వేగంగా పరిగెత్తి సింహం దగ్గరికి వెళ్ళింది గాడిద. ఆ సింహం వెనక్కి తిరిగి చూసి అవకాశం వెతుక్కుంటూ కాళ్ళ దగ్గరకు వచ్చింది కదా అనుకుని ఒకే ఒక్క గెంతుతో గాడిద మీద పడింది. తన పని ముగించుకుని హాయిగా వెళ్ళిపోయింది. అందుకని పిల్లలు, మనల్ని మనం ఎక్కువగా ఊహించుకుని ఇబ్బందుల పాలు అవ్వకూడదు.